షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మనం 19 సంవత్సరాల నుంచి శ్రీదత్తపీఠం శృంగవృక్షం నుంచి పిఠాపురం స్వయంభూ దత్తక్షేత్రం వరకు కూడా సుమారుగా 150 కిలోమీటర్లు పాదయాత్ర. 19వ వార్షిక పాదయాత్ర ఇది. కరోనా వలన ఒక సంవత్సరం మనం పాదయాత్ర ఆపినా ఇది 18వ పాదయాత్ర 19 సంవత్సరాల నుంచి. పాదయాత్రలు అనేది హిందూ చైతన్యం కోసం, అట్లాగే హిందూ సమాజంలో ఏ తరానికి ఎప్పుడు ఏది అవసరంగా ఉంటుంది, ఈ విషయాలు హిందూ సమాజంలో ప్రతి గడపకి హిందుత్వాన్ని చేర్చుకుంటూ వచ్చేటటువంటివి మనం సామాజికంగా ఎలాంటి పరిష్కారాలు వెతుక్కోగలుగుతాము అవి మనం నేర్చుకోవడం, అలాగే చెప్పడం, ఈ విషయాలన్నింటి మీదన దృష్టి కేంద్రీకరించుకుంటూ చేసేటటువంటి పాదయాత్ర. ఈ పాదయాత్రకి ప్రత్యేకంగా చేసేటటువంటిది ఏమి అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడుకోవడం అనేటటువంటిది రాష్ట్రంలో ఉండే ప్రతి మతం చేయాల్సినటువంటి పనిగా కనిపిస్తూ ఉంది. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఒక రాజకీయాలకి మతాలను జోడించుకుంటూ చేసేటటువంటి దుర్మార్గ ప్రయత్నాల్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొన్ని విశ్వాసాలని విశ్వాస పరిధి నుంచి ఉన్మాద పరిధికి తీసుకెళ్ళినట్లయితే ఓటు బ్యాంకులు ఉంటాయి అనే ఉద్దేశం మీదన చాలా స్పష్టంగా కొన్ని కుట్రలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుట్రలని హిందూ సమాజం ఎదుర్కోవాలి, అర్థం చేసుకోవాలి. మత సామరస్యాన్ని రాష్ట్రంలో కాపాడుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా జాగృతం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని హిందూ సమాజం చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాలి అనేటటువంటి దానిని మనం ప్రతి గడపకి తెలియజేసుకుంటూ ఈ పాదయాత్రను చేస్తూ దత్తనామ ప్రచారం, హిందూ ధర్మ ప్రచారం జరగాలి. ఈ హిందూ ధర్మము లేదా దత్తనామము దత్తాత్రేయ స్వామి ఈ గురు పౌర్ణమి సందర్భంగా చేసేటటువంటి కార్యక్రమంలో మేము 4 రోజుల పాటు ఈ పాదయాత్ర చేస్తామండి. సుమారు 150 కిలోమీటర్లు. ఈ 150 కిలోమీటర్లలో ఇది మండపేట. ఈరోజు 2వ రోజున మనం స్టే చేసాం. మేము చాలా సంతోషిస్తున్నాం ఈ పాదయాత్రలో. నిన్న పెద్దలందరూ వచ్చి కలిశారు. వాళ్ళు కూడా ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి దానిలో వీలున్నంత వరకు తోదికంగా వాళ్ళు కూడా సహకరించారు. హిందువులందరి సహాయ సహకారాలు, హిందూ జాగృతి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా మరింతగా పెరగాలి అనేటటువంటి దానిని మేము కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.